నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక 'బీబీ జోడీ' క్లోజ్ అయిపోయింది. ఇక ఈ వారం నుంచి 'కుకు విత్ జాతిరత్నాలు' అయితే స్టార్ట్ అవబోతుంది సీజన్ 2. ఇక దీంట్లో అయితే పాన్ ఇండియా స్టార్ అని ఈ 5 గంటలకి ఏ పాన్ ఇండియా స్టార్ వస్తారా అని ఏదేదో ఊహించేసుకొని 'ప్రభాస్' గారు వచ్చేస్తారా ఏమో అన్నట్టుగా చాలా టెన్షన్ పడిపోయాం కదండీ. ఏమీ లేదండి, ఏప్రిల్ కాబట్టి అందరూ కలిసి మనల్ని ఏప్రిల్ ఫూల్ అయితే చేసేసారు. పాన్ ఇండియా స్టార్ అంటే ఒక పాన్ మీద దోస వేసుకోవచ్చు, రోటీ వేసుకోవచ్చు, ఇక ఆమ్లెట్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు కాబట్టి ప్యాన్‌లో అన్నీ చేస్తారు కాబట్టి అది పాన్ ఇండియా స్టార్ అంట. అబ్బా బాబోయ్! మతి పోయిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి తింగర్ పనులు చేసే దాంట్లో మన వాళ్ళైతే ఫస్ట్ ఉంటారు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక రాబోయే ముందు ఏమేమి డిషెస్ చేసి మన మతిని పోగొడతారా అని చాలా అంటే చాలా ఆతురతగా వెయిట్ చేస్తున్నారు చాలామంది కూడా. సరే, ఇక ఒక్కొక్కరి ఎంట్రీ వస్తూ ఉంటే నిజంగా అమేజింగ్‌గా అనిపించింది కదా! చాలామంది అయితే ఫస్ట్‌లో డేమాన్ రాకపోయేసరికి అయ్యయ్యో! డేమాన్ కూడా వచ్చుంటే బావుండు కదా అని అనుకున్నారు కదా! ఇక డేమాన్ ఎంట్రీతో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఎందుకంటే డేమాన్, రీతు ఇక్కడ కూడా మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు కలిసి కుకింగ్ చేస్తారా? ఇంకేం చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఇక ఫస్ట్ జడ్జెస్ దగ్గర నుంచి వచ్చేద్దాం. మన శ్రీదేవి గారైతే ఎంత ముద్దుగా ఉన్నారంటే అసలు ప్రతి షోలో ఈవిడే కనపడుతూ ఉంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి ఎప్పుడు డ్యాన్స్ షోలో చూసే ఈవిడ్ని మరి ఇక్కడ జడ్జిగా ఎలా చేస్తారా చూడాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ వచ్చేసరికి, మేడం మీకు కోపం వస్తే మీకు ఏ డిష్ పెడితే మీరు చాలా కూల్ అయిపోతారని, కానీ నాకు చాక్లెట్ ఇచ్చినా లేదంటే చికెన్ ఇచ్చినా నేనైతే కూల్ అయిపోతాను అని చెప్పగానే మన ప్రదీప్ గారు, అవునా మేడం మీకు చాక్లెట్ అయినా చికెన్ అయినా అంత ఇష్టమా అని చెప్పి మాట్లాడుతుండగానే మన సంజయ్ తుమ్మా గారు మెక్సికన్లో చాక్లెట్ ప్లస్ చికెన్ కలిపి ఒకటి తయారు చేస్తారు, అది చాలా బాగుంటుందంటే నిజమా మాస్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. చూడాలి ఇక వీళ్ళ టేస్ట్లకి వీళ్ళు చేసే టేస్ట్లకి ఏ విధంగా ఉండబోతుందో కాంబినేషన్ అనేది. ఇక పల్లవి గౌడ గారైతే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇవ్వగానే, అమ్మ అసలు నీకు ఏ డిషెస్ అంటే ఇష్టము అని చెప్పగానే మనకు చికెన్ పకోడా, చికెన్ రోస్ట్, చికెన్ గ్రిల్ చికెన్, చికెన్ బిర్యానీ, చికెన్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చెప్పేసి, నేను అందరూ వెజిటేరియన్ అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఈమె మాత్రం నేను చికెనేరియన్ అని చెప్పేసి పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది. దాంతో మన ప్రదీప్కి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి బాబు ఇన్ని వెరైటీస్ తింటాదా అని అనగానే, అవినాష్ని చూడగానే మనము సాయంత్రం 6 తర్వాత ఇన్నిటిని కలిపి మనం తింటాం కదా అని చెప్పేసి అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. అంటే వీళ్ళంతా స్టఫ్గా వీటన్నిటిని తింటారు కాబట్టి. ఇక ఏంటమ్మా ఇన్ని వెరైటీస్ తింటావా నువ్వు అని చెప్పగానే, ఎస్ ఐ యామ్ ఏ చికెనేరియన్ అని చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ రాకతో ఇక ఆయన ఒక స్వీట్ బాక్స్ని అయితే తీసుకుని వస్తాడు. ఇక ఆ స్వీట్ బాక్స్ చూడగానే అరుణ గారితో చెప్తారు మన ప్రదీప్, చూడండి మేడం మన డేమాన్ పవన్ మనందరి కోసం స్వీట్ని తయారు చేసుకొని తీసుకొని వచ్చాడని చెప్పగానే, అంత చిన్న బాక్స్ మనందరి కోసం తీసుకొని వచ్చాడంటే నేనైతే నమ్మను అని చెప్పగానే, ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడు? అక్కడ ఉన్నటువంటి మన రీతు కోసం. ఇక రీతుని ప్రేమగా పిలిచి నోట్లో ఒక స్పూన్ అయితే పెట్టేశాడు. వావ్ సూపర్గా ఉంది అని చెప్పేసింది. ఇక ఈమె కూడా ఆయనకి ఇచ్చేసింది. ఇక ఆయన కూడా సూపర్గా ఉందన్నారు. ఇక వీళ్ళకి ఒక లవ్ సింబల్ లాంటిది వేసేశారు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక షో మొత్తం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానండి. ఇక వీళ్ళ లవ్ ట్రాక్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసేస్తారు మన వాళ్ళు టీఆర్పీ కోసం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రీతు గారి మేధావితనం మనం ఆల్రెడీ బిగ్ బాస్లో చూసాం కదా. మ్యాథమెటిక్స్లో ఆమె ఎంత మేధావో ఇక్కడ కూడా మన రీతు చౌదరి ఎంట్రీ అవ్వగానే మన ప్రదీప్ గారు ఊరికే ఉంటారా? అస్సలు ఉండరు కదా. అమ్మ రీతు, నీకు 5 కేజీల చికెన్ ఇచ్చాము, దాంట్లో 2 కేజీల మసాలా యాడ్ చేసాము, 1 కేజీ ఆనియన్ యాడ్ చేసాము, ఇప్పుడు ఎంత చికెన్ ఉందమ్మా అనగానే 5 + 2 + 1 అంటే 8 కేజీస్ చికెన్ ఉందన్నారు. ఎంత తెలివిగలదా కదా. ఇక దాంతో మన అవినాష్ వచ్చేసి, అయ్యా డేమాన్ అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఇక అందరూ నవ్వులే నవ్వులు. ఎందుకంటే చికెన్ ఎన్ని వేసినా చికెన్ మాత్రం పెరుగుతుందా? అస్సలు పెరగదు. 5 కేజీస్ చికెన్ మాత్రమే కదా ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదు పాపం మన రీతుకి. ఇంత మ్యాథ్స్లో వీక్. ఇదంతా జరుగుతున్న టైంలో సుహాసిని గారైతే ఓ లెక్కలు వేసేస్తున్నారు. అమ్మో ఎన్ని కేజీస్ యాడ్ చేశారని. అంటే ఇంత అపర మేధావుల మధ్య కుకింగ్ షో అంటే నిజంగా ఇక చూసుకోండి ఏ లెవెల్లో ఉండబోతుందనేది అస్సలు చెప్పనవసరం లేదు.
లేదు. వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత వచ్చేసరికి మన డేమాన్, రీతు తర్వాత మన రోహిణి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక రోహిణి రావడంతోనే ఒక అప్సరసలాగా చున్నీని మొహానికి వేసుకొని మరీ అప్సరసలాగా వచ్చేస్తుంది. ఇక తల ఆ క్లాత్ తీయగానే అందరూ అమ్మ బాబోయ్! ఈవిడా అన్నట్టుగా అయిపోతుంది. ఇక అవినాష్ ఊరికనే ఉంటాడా? ఓహ్! మీరు గోమతి వాళ్ళ అమ్మగారు కదా! మేము ఇప్పుడే అనుకున్నాం గోమతి వాళ్ళ అమ్మగారు కూడా షోలోకొస్తే బాగుండని. మీరు పర్ఫెక్ట్‌గా ఉంటారు ప్రదీప్ గారు, మీ అత్తగారు సూపరు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక ఈమంటది జాతి రత్నాలు అందరికంటే కూడా మీరంతా జాతి రత్నాలను ఫీల్ అవుతున్నారు. మీ అందరికంటే నేనే పెద్ద జాతి రత్నాన్ని అని ఈవిడ వస్తదనమాట. అందుకే గోమతి వాళ్ళ అమ్మ అని చెప్పి పిలిచారు. ఇక ఈవిడొచ్చేసరికి అక్కడున్నటువంటి శ్రీకాంత్ గారు అదే యొక్క విలన్ పేరు ఏంటి అని చెప్పాను కదా! ఆయన పేరు శ్రీకాంత్ అంట. ఇక నాకిక్కడున్న వాళ్ళందరిలో ఒకరంటే బాగా ఇష్టం. అది కూడా శ్రీకాంత్ గారని చెప్పగానే ఆయనతో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు. ఇక ఆయనైతే వేరే లెవెల్‌లో ఉన్నాడండి. నిజంగా కమెడియన్స్ లాగే అయిపోతున్నారు విలన్స్ కూడా. ఇక ఈవిడ వేసే డాన్స్‌తో ఆయనైతే ప్రదీప్ గారి మీద పడిపోతున్నారు. ఇలా సరదాగా సాగిపోతుంది. మరి తనూజ గారి ఎంట్రీ, కళ్యాణ్ గారి ఎంట్రీ, తేజస్వి గారి ఎంట్రీ ఇవన్నీ ఇంకా చూపించకపోతేనే ఇలా ఉందంటే ఇక వాళ్ళ ఎంట్రీ వచ్చేసరికి ఇంకా ఎలా ఉండబోతుందో ఇక సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోతుందని అర్థమైంది. చూద్దాం ఈసారి టీఆర్పీలు బద్దలైపోవాలి. ఈ మధ్య కాలంలో షోలు పెద్ద టీఆర్పీ రేటింగ్స్ రావట్లేదు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కానీ, అలాగే డాన్స్ షో కానీ, బీబీ జోడీ కూడా అంత రాలేదు. మరి ఈ షోకి మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.